బెట్టింగ్ యాప్లు నిర్వహణ ఇవన్నీ కూడా ఆమె నుంచి సమాచారం రాబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మనం చర్చలోకి వెళ్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు యువ సామ్రాట్ సోషల్ మీడియా చాలామంది ఫాలోవర్స్ కూడా ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు రవి యువ సామ్రాట్ ఏంటంటే బెట్టింగ్ యాప్లు నమ్మకండి, వద్దు వద్దు వద్దు, జీవితాలు నాశనం అయిపోతాయని ఆయన భాషలో చాలాసార్లు కూడా మొరబెట్టుకున్న పరిస్థితి. అదేవిధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఆయన మొదటి నుంచి చెప్తూ వస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు మరి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు. అదేవిధంగా ఇటు సీనియర్ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు, రవి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా రవి గారు, మీరు ఏదైతే కష్టపడి ఖచ్చితంగా న్యాయం జరగాలంటే సామాన్యులు బలవుతున్నారు దీని ద్వారా. సో డబ్బున్నోడు కాదు, సామాన్యుడు బలవుతున్నారు. బార్లో పనిచేసే వాళ్ళు కూడా నేను చాలామందిని చూశాను. అంటే దాంట్లో పాపం కొద్ది చాలని జీతంతో అందులో చేసి వీళ్ళు చెప్పిన విషయాలు విని సో డబ్బులు పెట్టడం, పోగొట్టుకోవడం, ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సంఘటనలు కనిపించాయి. ఏమనిపిస్తోంది ఇప్పుడు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు? మీ కష్టం ఫలించింది అనిపిస్తోందా ప్రజల కోసం? యాక్చువల్గా డెఫినెట్గా ఒక మంచి పాజిటివ్ సైడ్ అయితే వెళ్తోంది. కాకపోతే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా చూస్తున్నానండి నేను. ఎట్లా? ఎందుకంటే ఇందులో సాఫ్ట్ టార్గెట్స్ అయిన యూట్యూబర్స్, లేకపోతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ మీద కూడా కేసు పెట్టారని విన్నాను. ఇందులో చూస్తే వాళ్ళు చేసిన హీనియస్ క్రైమ్ కన్నా శిక్షలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే 300 వీళ్ళ మీద పెట్టిన యాక్ట్స్ 318(4), బిఎన్ఎస్ 3.3, టిఎస్జిఏ 66G, ఐటీ యాక్ట్ 2008. సో ఇవేవి వెళ్ళి లిఫ్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేంత పెద్ద క్రైమ్స్ కావు. ఇవేంటంటే వాళ్ళకి ఒక 41A ఇచ్చేసి పంపించేస్తారు. ఒక మంచి ప్రాపగాండా, ఒక న్యూస్ మెటీరియల్ లాగా అవుతుంది. కానీ ఇది రూట్ కాజ్ వైపు. ఇప్పుడు ఇంత సజ్జనర్ గారు ఇంత చేస్తున్నారు, లేకపోతే ఒక 4 years నుంచి మీరు చెప్పినట్టు 1000 మందికి పైగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో. లాస్ట్ ఇయర్ సిద్దిపేటలో ఒక ఫ్యామిలీ కాల్చుకొని చనిపోయింది. అంతకుముందు ఒక అబ్బాయి రైల్వే పట్టాలు, ఇంజనీరింగ్ చదివే అబ్బాయి రైల్వే పట్టాల మీద పడ్డారు. ఇక్కడ మన పాల్నగర్ లో ఫ్యామిలీ ఉరేసుకొని చనిపోయింది. మొన్న హబ్సిగూడలో కూడా సిమిలర్ ఇన్సిడెంట్ అయింది. ఇది ఆంధ్రాలో కూడా చాలా ఎక్కువగా దీని ప్రభావం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా ఉంది. కానీ ఇక్కడ నేను అప్రిషియేట్ ఎవరిని చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏపీ పోలీస్ని. ఎందుకంటే ఏపీ పోలీస్ చాలా స్ట్రిక్ట్ గా దీని మీద కంప్లైంట్ చేశారు. అయిన ఒకటే ఒక అరెస్ట్ ఇప్పటి వరకు దీని మీద ఎవరన్నా అరెస్ట్ అయ్యారు అంటే అది వైజాగ్ లో లోకల్ బాయ్ నాని తప్ప ఇంకెవరు అరెస్ట్ కాలేదు. మిగతా వాళ్ళందరి మీద చాలా చాలా సింపుల్. నాకు తెలిసి అడ్వకేట్ గారు కృష్ణకాంత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నాకు తెలిసి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వాళ్ళని పంపించేస్తారు అనుకుంటా. అంతకు మించి సివియారిటీ లేదు. సో ప్లస్ ఇక్కడ రూట్ కాజ్ గురించి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మనము ఎంతసేపు సిమ్టమ్స్ మీద వర్క్ చేస్తున్నాము. నేను ఇన్ని రోజులు కష్టపడ్డది ఏంటి అంటే డిజీజ్, రోగం మీద కష్టపడండి అంటే అన్ఫార్చునేట్లీ తెలంగాణ పోలీసులు కూడా మంది ఇవ్వకపోగా నా సింపతి చూపెడుతున్నారు అనమాట. అయ్యో నీకు దగ్గు వస్తుందా, అయ్యో నీకు జ్వరం వచ్చిందా అని. సో నాకు కావాల్సింది సింపతి కాదండి, యాక్షన్ లో ఎట్లా ఉండాలి అంటే దాని రూట్ కాజ్ ఏంటి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు చేసింది ముమ్మాటికి తప్పు, వాళ్ళకి శిక్ష వేయాలి. కానీ ఆ చట్టాన్ని రూపొందించాలి. ఏవైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, కుర్సావాలో ఉన్న బెట్టింగ్ యాప్స్ ఇక్కడి వరకు వస్తున్నాయో, నేను ఇందాక చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కి ఒక 500 meters దూరంలో కూడా పరీ మ్యాచ్ ఆడు లక్షల్లో గెలువు అని ఒక హోర్డింగ్ ఉంది. సో అది దాని మీద గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందో తెలీదు. ఇప్పుడు ప్రో కబడ్డీ అని ఒక అఫీషియల్ స్పోర్టింగ్ ఈవెంట్, దాని స్పాన్సర్